వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార. ఇందులో చిరంజీవి గారు కూడా బలయ్యారట. ఎందుకు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది నయనతార? మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎందుకు బలయ్యారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నయనతార ఏ సినిమాలో చేసినా సరే నిర్మాతలకు ముందే కండిషన్ పెడతారు అనే రూమర్ ఉండనే ఉంది. అంటే నయనతార చేసేటువంటి సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినా ఉండని, కానీ ప్రమోషన్‌కి మాత్రం అస్సలు రారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటుందామె. నేను ప్రమోషన్ చేయనని ముందే చెబుతున్నాను. ఇక ప్రమోషన్‌కి రాదు. కానీ రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో కూడా నయనతార గారు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలాంటి నయనతార అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్నటువంటి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో హీరోయిన్గా నయనతార గారు చేస్తున్నారట. ఈ సినిమాకి మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదల, అలాగే సాహు గారపాటులు నిర్మాతలుగా చేస్తున్నారు. అయితే తాజాగా నయనతారకి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసినటువంటి చాలామంది నెటిజన్లు నయనతార మన శంకర వరప్రసాద్ గారి సినిమా నిర్మాతలకు గట్టిగానే చుక్కలు చూపిస్తుందని, ఎందుకంటే ఈ ఒక్క వీడియో చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా తెగ కామెంట్స్ అయితే చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో. అయితే ఈ వీడియోలో ఏముందంటే తాజాగా నయనతార చిరంజీవి గారితో కలిసి మన శంకర వరప్రసాద్ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చారు. అలా హైదరాబాద్కి వచ్చినటువంటి సమయంలో నయనతారతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఇద్దరు కేర్ టేకర్లు, నలుగురు అసిస్టెంట్లు, ఇలా ఒక పెద్ద గ్యాంగే దిగింది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవ్వడం, చాలామంది నెటిజన్లు నయనతారతో వచ్చేటువంటి గ్యాంగ్ మొత్తాన్ని మెయింటైన్ చేసేది నిర్మాతనే. ఈ లెక్కన నిర్మాత నయనతార కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టుగా కూడా అర్థమవుతుందంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతకు భారం ఎక్కువైనప్పుడు ముందే నిర్మాతలతో నయనతార ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి ప్రతి విషయంలో తగ్గాల్సిందే అంటూ కూడా కామెంట్లు కొంతమంది నెటిజన్లు అయితే పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా నయనతార వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలామంది నెటిజన్లు రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఆమె సినిమా షూటింగ్కి వెళ్తే ఇద్దరు కేర్ టేకర్స్ పిల్లల్ని చూసుకోవడానికి, అలాగే నలుగురు అసిస్టెంట్లు, వీళ్ళందరినీ కూడా ఆ ప్రొడ్యూసర్స్ మెయింటైన్ చేయాల్సిందనేది కూడా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ బాగా నిర్మాతలకి, ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నారు కాబట్టి చిరంజీవి గారు కూడా ఈ నయనతారకి సంబంధించి కూడా బలి అవుతున్నారని కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.